హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కుర్మా రెసిపీ అండి. ఇందులోకి మనము ఉల్లిపాయలను సన్నగా తరిగి దాన్ని మనము ఆయిల్లో వేసుకొని మరి బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనము బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలండి. సో గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసి ఒక దాంట్లో పక్కన పెట్టుకోవాలి, ఒక బౌల్లో వేసుకొని. సో ఇప్పుడు మనం రెసిపీ కొరకు ఇది మనం యూస్ చేయబోతున్నాము. సో దీన్ని తీసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని గ్రైండర్ జార్లో మనం ముందుగా ఒక హాఫ్ కప్ కర్డ్ని యూస్ చేస్తున్నాము, ఒక 7 గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తున్నాము, పచ్చిమిర్చి, కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర యూస్ చేస్తున్నాము. తర్వాత ఒక 7 నుంచి 8 వరకు కాజులను యూస్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనం అన్నీ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనము కొన్ని వేడి నూనెలో మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఒక 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, చెక్క ముక్కను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని యాడ్ చేస్తున్నాం. ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మరి చికెన్ని మంచిగా హై ఫ్లేమ్లో మరి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే గ్రైండ్ చేసిన పేస్ట్లో మరి ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. సో ఉల్లిపాయలను ముందు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ నేను తర్వాత మర్చిపోయాను, అందుకనే తర్వాత గ్రైండ్ చేశాను. సో తర్వాత ఈ బ్రౌన్గా చికెన్ బ్రౌన్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ని రుచికి తగ్గట్టు, పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత 2-3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మరి యాడ్ చేస్తున్నాను. అందులోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా కలిపి దాంట్లో ఉన్న మరి ఆ యొక్క జార్లో ఉన్న పేస్ట్కి కొన్ని వాటర్ కలిపేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో ఆ పేస్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోకుండా ఇందులోకి మిక్స్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ వరకు, 1-2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ చూసుకొని కరెక్ట్గా వేసుకోండి. వాటర్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో 12 నుంచి 15 మినిట్స్ వరకు, 12 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మరి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. సో మనము ఫ్లేమ్ అయితే లోనే పెట్టాలి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దాంట్లో మనము కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇందులోకి మనము ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. దాన్ని లో ఫ్లేమ్లోనే 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఎంతవరకు కుక్ చేయాలి అని అంటే మళ్ళీ దాంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం దాంట్లో కొత్తిమీరను సన్నగా తరిగి దాంట్లో వేయాలి గార్నిష్ చేయడానికి. సో ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనము ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా డిష్ తయారైపోతుంది. ఎంతో రుచికరంగా, ఎంతో టేస్టీ కర్రీ అండి. దీన్ని మనము చపాతీతో, మనము ఫ్రైడ్ రైస్తో కూడా మనం తినొచ్చు. చాలా రుచికరమైన రెసిపీ అండి. డెలిషియస్ చికెన్ కుర్మా కర్రీ ఈజ్ రెడీ అండి. అంతే అండి, ఎంతో రుచికరమైన హెల్దీ రెసిపీస్ స్నాప్ అండ్ కుక్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.